కీర్తనలు 25వ అధ్యాయము 4వ వచనం. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, త్రోవలను నాకు తేటపరచుము. చాలు. ఈరోజు సంఘములో ఒక సమస్య ఉన్నది. ఏమిటా సమస్య? యవనస్తులైన వారు ఉన్నారు, వారికి దారి తెలియదు. చదువు ఉంది కానీ ఇంకా స్థిరపడలేదు. అలాగే ప్రతిభ ఉంది కానీ శాంతి అనేది లేదు. అందుకే దావీదు మహారాజు యవ్వన కాలంలో ఉండి, అయా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తెలియజేయము అని అంటున్నవాడుగా ఉన్నాడు. యవ్వన కాలము దేవుడు పునాది వేసే సమయం అన్నమాట. యవ్వన కాలం. ప్రసంగి రాసిన గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభ వచనము. దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని యవ్వన కాలమందే నీ సృష్టికర్తను, నీ బాల్య దినములందునే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. యవ్వన కాలము దేవుడు పునాది వేసే సమయం అన్నమాట. ఈ యవ్వన కాలములోనే మనం ఎవరిని సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనమందరము కూడా ఏదైనా ఒక గృహాన్ని, ఒక నిర్మాణాన్ని చూసినప్పుడు, బిల్డింగ్ని చూసినప్పుడు దీని మీద ఎన్ని అంతస్తులు కట్టవచ్చు అని అంచనా వేస్తూ ఉంటాం మనం సిటీకి వెళ్ళినప్పుడు. కానీ వాస్తవంగా దాని మీద ఎన్ని అంతస్తులు కట్టాలి అన్నది దేని మీద నిర్ణయం ఉంటుందంటే వేసిన పునాది మీద నిర్ణయించబడి ఉంటుంది. ఈరోజు మన జీవితం కూడా అంతే. యవ్వన కాలంలోనే, బాల్యకాలంలోనే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. నీ పునాది దేవుని మీద వేయాలి. యవ్వన కాలం అనేది పునాది అయితే, ఇక్కడ పైన బిల్డింగ్ ఉంటున్నాం కదా, ఆ బిల్డింగ్ ఏమిటంటే భవనం లాంటిది. ఆ భవిష్యత్తు, నీ యవ్వన కాలం పునాది అయితే భవిష్యత్తు అనేది దాని మీద కట్టే కట్టడాలు లాంటివి. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం భవన నిర్మాణాలు. పునాది నిర్మాణం అయిపోయిన తర్వాత, బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటి నిర్మాణం యొక్క వేగం అనేది స్పీడ్ అందుకుంటుంది. మొదటి అంతస్తు వేయడానికి సమయం పడుతుంది కానీ రెండో అంతస్తు వేయడానికి పెద్ద సమయం అనేది పట్టదు. అట్లా పునాదికే ఎక్కువ సమయం తీసుకుంటుంది, మిగతా అంతస్తులన్నిటికీ సమయం చాలా తక్కువ తీసుకుంటుంది. ఇన్ని అంతస్తులు నిలవాలి అంటే దానికి ఏం కావాలి? బలమైన పునాది అనేది కావాలి. దేవుడు కూడా అసలు ఎంత ఆశ్చర్యకరంగా పునాదిని వేస్తున్నాడో చూడండి. తాడి చెట్టును మనం చూసుకున్నట్లయితే వేరు మొదలు ఎలాగుంటుందో తెలుసా? లాగుంటుంది. ఆ వేరంతా పైనే ఉంటుంది. అది ఎత్తుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? అది ఎత్తుగా వెళ్ళాలి. కాబట్టి దాని యొక్క పునాది ఎట్లా నిర్మాణం చేయాలని దేవుడు తాడి చెట్టే కానీ, కొబ్బరి చెట్టే కానీ, పామాయిల్ చెట్టే కానీ, ఈత చెట్టు కానీ, వాటి నిర్మాణ శైలి కానీ, వేరు వ్యవస్థ కానీ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అంటే ఎత్తుగా ఎదిగే చెట్లన్నీ కూడా దేవుడు ఒక నిర్మాణాన్ని ఇచ్చాడు. కొమ్మలు వేసి విస్తరించే చెట్లకు దేవుడు ఇంకొక వేరు వ్యవస్థనిచ్చాడు. ఎత్తుగా ఎదిగే చెట్లకేమో ఒక వేరు వ్యవస్థ, కొమ్మలు వేసి విస్తరించే చెట్లకేమో ఒక వేరు వ్యవస్థ, భూమి మీద పాకే చెట్లకి ఒక వేరు వ్యవస్థ. ఇట్లా దేవుడు పునాదిని బట్టి, అంటే వేరు వ్యవస్థను బట్టి చెట్టు ఫలాన్ని, చెట్టు యొక్క ఎదుగుదలను నిర్ణయించిన వాడుగా ఉన్నాడు. అలాగే మన పునాది ఎంత బలంగా ఉంటుందో మన భవిష్యత్తు అనేది అంత చక్కగా కట్టబడుతుందని నేను చెప్తున్నా.
యవ్వన కాలంలో ఉన్న బిడ్డలైన మనము మీరు దేవుణ్ణి మీరు ఆధారం అనేది చేసుకునే వారుగా ఉండాలి. మరి ఏమిటి పునాది అంటున్నారయ్యా అంటే, ఈ యవ్వన కాలం అనేది ఆకర్షణ కాలం, ఈ యవ్వన కాలం అనేది ఒత్తిళ్ల కాలం, ఈ యవ్వన కాలం అనేది పోలికల కాలం. మరి ఈ కాలములో బిడలైన వారుగా ఉన్న మీరు ఏం చేయాలి? క్యారెక్టర్నే కాపాడుకోవాలి. యవ్వన కాలంలో క్యారెక్టర్ని కాపాడుకోవడం చాలా గొప్ప విషయం. ఓపిక కలిగి ఉండాలి, విధేయత చూపాలి, దేవుని మీద ఆధారపడాలి. 4 విషయాలు, పునాదిని బలపరిచే 4 విషయాలు చెప్తున్న యవ్వన కాలంలో బిడ్డలైన వారికి. ఏ యవ్వన కాలంలో బిడ్డ ఉన్నారో ఆ బిడ్డలైన వారికి క్యారెక్టర్ ఉండాలి, ఓపిక ఉండాలి, విధేయత ఉండాలి, దేవుని మీద నమ్మకం అనేది ఉండాలి. ఈరోజు నీ పునాది వీటి మీద కట్టబడిందా లేదా? ఓ యవ్వన సహోదరుడా, సహోదరి, నిజముగా విధేయత అనే పునాది నీకున్నదా? దేవుడేమంటున్నాడు? నువ్వు ఎంత ప్రార్థన చేసావు అన్నది కాదు, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది కాదు, నువ్వు ఎంత సాత్వికుడిగా ఉన్నావని కాదు, నీవు నా మాటకి ఎంత విధేయత చూపావన్నదే నేను చూస్తున్నా. ఓ మోషే, నువ్వు ఇన్ని లక్షల మంది నడిపించే నాయకుడు అయి ఉండవచ్చు, నీకు 10 ఆజ్ఞలు పలకలు నీ చేతికి రావచ్చు, నీవు నీ ద్వారా ఎర్ర సముద్రం ప్రజలైన వారు దాటించి ఉండవచ్చు, నువ్వు ఎంతగా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడువైనా నా మాటకు నువ్వు ఎంత విధేయత చూపావు మోషే? నేను బండతో మాట్లాడమంటే నువ్వు బండలో 2 సార్లు కొట్టావు. బండతో దేవుడు ఏమన్నాడు? నీళ్ళు రావడం ఆగినాయా? నీళ్ళు వచ్చినాయి. కానీ దేవునే కాకినట్టు మాట్లాడమన్నాడు. ఈయన ఏం చేశాడు? 2 సార్లు కొట్టాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎంత నమ్మకస్తుడువా, నువ్వు ఎంత సాత్వికుడువా, నువ్వు ఎంతమంది నడిపించావో నేను చూడటంలా, నా మాటకు విధేయత చూపావా లేదా? అందుకే యవ్వన బిడ్డలైన వారికి నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, పునాది, ఒక్కో చెట్టుకి ఒక్కో పునాది. అలాగే నీకు తగ్గ పునాది దేవుడు ఏమని చెప్తున్నాడంటే విధేయత, మాట వినుట, విధేయత. క్యారెక్టర్ని కాపాడుకోవాలి యవ్వన బిడ్డలైన వారు. ఏసేపు చెరసాల్లో వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు, కానీ పాపం వైపు పరిగెత్తల, పాపానికి దూరంగా పరిగెత్తాడు. మరి మనము యవ్వన బిడ్డలైన మనము క్యారెక్టర్ని కాపాడుకోవాలి. యవ్వన బిడ్డలైన వారు, ఏసేపు చెరసాల్లోకి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు, పాపానికి దూరంగా పరిగెత్తాడు. మరి ఈరోజు మనము యవ్వన ఆకర్షణలో పడుతున్న వారుగా ఉన్నాము. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళు చూసి వాళ్ళు చాటింగ్ చేస్తున్నారని కొన్ని రోజులు వాళ్ళ మీద వీళ్ళ మీద పితృలు చెప్పారు. ఇప్పుడు నువ్వే దుండు కింద పెట్టుకొని చాటింగ్ చేస్తున్నావు. ఇప్పుడు నిన్నేమనాలి? నువ్వైతే ఊరందరూ చాటి చెప్పావు. నీ గురించి కనుక ఏదైనా చిన్న క్లూ లాగుతుంటే నీకు అసలు నశాలంకెక్కేస్తుందన్నమాట. నేను చెప్తున్న మాట క్యారెక్టర్, ఇదొక పునాది. విధేయత ఒక పునాది, ఓపిక ఒక పునాది. విత్తనం భూమిలో వేస్తాం, వెంటనే అది మొలకెత్తదు, కొన్ని రోజులు సమయం తీసుకుంటుంది, భూమిలో వేరు పోసుకుంటుంది, మట్టి పిల్లలను కొన్ని రోజుల తర్వాత అది చీల్చుకొని వస్తుంది. అప్పుడు వరకు ఓపిక పట్టాలి ఆ రైతు. అలాగే నువ్వు ప్రయత్నం చేసావు, ఫలితం ఆలస్యమైంది, మరి ఓపిక ఎంతవరకు పడుతున్నావు? ఏదో మాట వచ్చిందండి యవనస్తులైన వారికి. మన ఈ మధ్య వేలేరు ప్రాంతం వెళ్ళాం. అప్పుడు దాకా వాళ్ళు బాగానే ఉన్నారు, నోట్తోనే అరుచుకుంటున్నారు. ఒకడు ఈ పక్క క్యాప్ చేసుకొని ప్యాంట్ ఏమో
ఆ పాదాల కన్నా జాండెత్తేసుకున్నాడు. పాదాల కన్నా జాండెత్తేసుకుని కింద తెల్ల చెప్పులు వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వీడు ఏదో చేస్తాడురా బాబు అనుకున్నాను. అప్పుడు దాకా బాగానే ఉంది. ఆడు వెళ్ళిన తర్వాత గొడ్డలు చిరిగిపోయినాయి. యవనస్తులైన వారు నేను చెప్తున్న మాట, మనం కలగజేసుకున్నంత వరకు వాళ్ళు మాటలతోనే ఉంటారు. నువ్వు కలగజేసుకున్న తర్వాత ఏమవుతుందంట, ఆ గొడవ యొక్క తీవ్రత పెరిగిపోతుంది. యవన బిడ్డలైన వారు ఈరోజు నీ పునాది మొదటిగా క్యారెక్టర్ మీద, రెండవదిగా ఓపిక మీద, మూడవదిగా విధేయత మీద, నాలుగవదిగా దేవుని మీద ఆధారపడము. దేని మీద ఆధారపడాలండి? నిజంగా నీవు దేవుని మీద ఆధారపడుచున్నావా? చాలా మంది బిడ్డలైన వారు అయా ఎగ్జామ్స్ రాయడము వెళుతున్నా, ప్రయాణ మార్గంలో నీవు నాకు తోడయుండు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, ఒత్తిడితో ఉన్నా, ఆరోగ్యంలో నువ్వు నాకు తోడయుండు, అలాగే వచ్చి వెళ్ళే క్రమంలో నువ్వు నాకు తోడయుండు. ఎగ్జాములో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా సమయానుకూలమైన జ్ఞానం నాకు దయచేయి అని ఎంతమంది ప్రార్థన చేసుకోగలుగుతున్నారు? నిజంగా దేవుని మీద కనుక నువ్వు ఆధారపడితే, యవనస్తులైన వారు ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారో తెలుసా? వాళ్ళందరికీ ఒక పోలుకుంది. మోషే అంట అటు ఇటు చూచాడట. హగరు ఏం చూసింది? అటు ఇటు చూసింది. మోషే అటు ఇటు చూశాడు, ఎవరో చూడలేదని మనిషిని చంపాడు. మనం అటు ఇటు చూస్తాం, ఎవరో చూడకపోతే ఎదురుగున్న వ్యక్తి యొక్క ఆన్సర్ షీట్ని మన పేపర్లో ఏం చేస్తాం తెలుసా? జిరాక్స్ కాపీ తింపుతాం అనమాట. ఏం తింపుతామండి? జిరాక్స్ కాపీ తింపుతాం. వాడు మధ్యలో కొట్టేశాడు, ఇంకోటి కొట్టేసిందంట. ఈరోజు నేను చెప్తున్నా మాట, ఇక్కడ దేవుని మీద ఆధారపడే స్వభావం అంటే, నువ్వు చదువుకొని వెళ్ళావు కదా, నిజంగా దేవుని మీద ఆధారపడితే అయ్యా నేను మర్చిపోయాను అన్న బాధ నీకు వచ్చింది. సమయానుకూలమైన జ్ఞానం నాకు దయచే ప్రభువా. సమయానుకూలమైన ఆ చిన్నదే, కానీ ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సమయానుకూలమైన జ్ఞానంతో మాట్లాడుతుంది. ఇటు కుష్ఠరోగం వచ్చింది, ఎట్లాగే కుష్ఠుతో చచ్చిపోవాలంటలా, నా ఏలిన వాడు అక్కడ ఉన్నాడు, అక్కడికి వెళితే నువ్వు బాగుపడతావయ్యా అని సైన్యాధిపతికే విశ్వాసం కలిగించేలాగా ఆమె సమయానుకూలంగా మాట్లాడింది. ఈరోజు నీ పునాది గనక ఈ విధంగా ఉన్నట్లయితే, 4 రకాలైన పునాదులు చెప్తున్నా. మొదటి పునాది గడికి చెప్పండి, రెండవ పునాది, మూడవ పునాది, నాలుగవ పునాది, దేవుని మీద ఆధారపడదాం. ఇక్కడ 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టువానిని యెహోవా లక్ష్య పెట్టడు. అంటే దేవుడు పై రూపాన్ని చూస్తాడా, అంతరంగాన్ని చూస్తాడా? చెప్పండి. అంతరంగాన్నే చూస్తాడు. దావీదు గొర్రెల కాపరి, ఎవరు అతను గుర్తించడం లేదు. అయితే దేవుడు అతని యొక్క అంతరంగ హృదయం చూస్తున్నాడు. నిజముగా నీ పునాది గనక ఈ 4 రకాలైన అనుభవాల మీద గనక వేసుకోగలిగితే, సమాజం నిన్ను పనికిరాని వాడు అంటుంది, సమాజం నీకు ఒక ముద్ర వేసింది. కానీ దేవుని దృష్టిలో నీ హృదయము నిందారహితంగా ఉన్నట్లయితే, దేవుడటండి దావీదు యొక్క హృదయాన్ని చూశాడు. గొర్రెల కాపరే, కానీ దావీదుని దేవుడు ఏం చేశాడంటే ఒక రాజ్యానికి రాజుగా, అతని హృదయము, దావీదు యొక్క హృదయము దేవునికి ఎలాగుందంటండి? బాగుంది. ఈరోజు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరికి కనిపించని చోట నేను సిద్ధం చేస్తున్నాడు. నీకు అర్థం కాదు అది. అయ్యా ఎందుకయ్యా ఎవరికి కనిపించని విధముగా, అర్థం కాని విధంగా నన్ను సిద్ధం చేస్తున్నాను అనుకోవచ్చు.
కానీ ఒకరోజు అందరికీ కనిపించినట్లుగా దేవుడు వారి ఎదుట నిన్ను నిలబెట్టడానికి. హల్లెలూయా. ఎందుకు నేను ఎవరికీ కనిపించుకోకుండా, నీకే అర్థం కాకోకుండా కొన్ని విషయాలు కూడా నడిపిస్తున్నాడు తెలుసా? ఒకరోజు అందరికీ కనిపించాలని, అందరి ఎదుట నిన్ను నిలబెట్టాలని దేవుడు కనిపించకుండా నిన్ను సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. దావీదును గొర్రెల కాపరిగా ఎవ్వరికి కనిపించుకోకుండా సిద్ధం చేశాడు. ఒకరోజు అందరి ఎదుట అతన్ని గొలియాతు ఎదుట నిలబెట్టిన వాడిగా. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. యవన కాలం అనేది దేవుడు తయారు చేసే కాలము, పునాది. ఇంకొంచెం లోతుగా మనం చూసుకున్నట్లయితే ఒక వయోలిన్ మేకర్ ఉన్నాడు. అతని దగ్గర వయోలిన్ మేకింగ్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. ఆ వయోలిన్, అతని దగ్గర ఉన్న వయోలిన్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకంటే ఆ వయోలిన్ నుంచి వచ్చే నాదం, సంగీతం, ఇక్కడ ఆ సంగీతం ఎలాగుంటుందంటే చాలా మృదువైనదిగా ఉంటుంది, చాలా వినసొంపుగా ఉంటుంది. అట్లాంటి అనుభవాల్లో ఒక యవనస్తుడు ఆ వయోలిన్ మేకర్ దగ్గరికి వెళ్ళాడు. ఈ వయోలిన్ ఎట్లా తయారు చేస్తారంటే నేర్పిస్తున్నాడు. పెద్ద చెక్కను తీసుకుని ఆ చెక్కని చెక్కాడు. ఆ చెక్కని చెక్కిన తర్వాత దాన్ని చిత్తులు పడుతున్నాడు. చిత్తులు పట్టిన తర్వాత సన్నని సెగ మీద దాన్ని ఏం చేస్తారంటే కాలుస్తున్నాడు. కాల్చిన తర్వాత దాన్ని అనుకూలంగా ఉంచుతున్నాడు. వెంటనే యవనస్తుడు అన్నాడు, ఎందుకండి ఇంత శ్రమ? ఎందుకండి బాగున్న చెక్క మొక్కని ఈ విధంగా నాశనం చేస్తున్నారు అని వయోలిన్ మేకర్ని అడిగితే ఆయన చిన్నగా నవ్వాడు. ఆయన నవ్వుతూనే ఆ యవనస్తుని మాటలు గమనిస్తూనే తను అనుకున్న రూపం వచ్చేంత వరకు కూడా దాన్ని తయారు చేసిన వాడుగా ఉన్నాడు. అలా అన్ని దశల గుండా తయారైన వయోలిన్లోంచి ఒక శ్రావ్యమైన సంగీతం అనేది బయటికి వచ్చింది. యవనస్తుడికి ఏమనిపించిందంటే, ఈ పని ఎందుకు దండగా? కొన్నిసార్లు మనము కూడా తయారు చేయబడే విధానంలో కొన్ని చెక్కుళ్ళు ఉంటాయి, కొన్ని చిత్రపట్టుడులు ఉంటాయి, కొంత అగ్ని అనుభవం ఉంటుంది, కొంత వంచబడే అనుభవం ఉంటుంది. 4 అనుభవాలండి యవన కాలంలో బిడ్డలేని వారిని చెప్తున్నమాట. ఆ చెక్కను ఏం చేశాడు? చెక్కాడు. ఆ చెక్కను ఏం చేశాడు? చిత్తులు పట్టాడు. ఆ చెక్కకి ఏమనిపించాడు? సన్నని అగ్నిని అంటించాడు. అంతటితో ఆపాడా? మరలా దాన్ని వంచాడు. ఇప్పుడు కదా శ్రావ్యమైన సంగీతం దానిలోంచి బయటకు వస్తుంది. ఇన్ని అనుభవాలు దాటిన తర్వాత మాత్రమే అందులోంచి గొప్ప సంగీతం బయటకు వస్తుంది. ఈరోజు నీ పునాది గనక దేవుని మీద వేయగలిగినట్లయితే నీకు కొంచెము నీ జీవితంలో కష్టం ఎలాగుంటుందంటే ఇబ్బందిగా అనిపించవచ్చు. నీ జీవితంలో కలిగే ఆలస్యం, ఏంటి ఇట్లా ఆలస్యం జరుగుతున్నది నీకు అర్థం కాకపోవచ్చు. ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. సంగీతము పలికే జీవితము ఎలాగుంటుందంటే ఎప్పుడు నిశ్శబ్దంగానే తయారవుతుంది. ఆ చెక్క ఏ రోజైనా నోరు తెరిచి నన్ను ఎందుకు చెప్తున్నావందా, నన్ను ఎందుకు కాలుస్తున్నావందా? ఈరోజు వినసంపైన సంగీతం పలికే జీవితము ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే తయారవుతుంది. ఈరోజు నీ జీవితానికి కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఆలస్యాలు అవుతున్నాయి, నీకు అర్థం కావట్లేదు, కొంత ఇబ్బంది కలుగుతుంది. అయినా అది నీకు ఏంటి ఎట్లా జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే నువ్వు మౌనంగా దేవుని చిత్తాన్ని కనుక అప్పగించుకోగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలోంచి శ్రావ్యమైన సంగీతాన్ని బయటకు తీసుకొచ్చును కాక. హల్లెలూయా. సంగీతము పలికే జీవితాలు ఎప్పుడు నిశ్శబ్దంగానే తయారవుతాయి. మీరు మన కుటుంబాల్లో ఎంతో కొంత గొప్పవారైన వారి జీవితాలు మీరు తరచి చూచినట్లయితే మొదట వారి జీవితంలో వీడు ప్రయోజకుడు అవుతాడా, వీడి భవిష్యత్తు ఏమిటి అని వారి పెద్దనాళ్ళు అనుకోవచ్చు, వారి బాబాయిలు అనుకోవచ్చు, వారి మేనమామలు అనుకోవచ్చు, వారి చుట్టుపక్కల వారు అనుకోవచ్చు వీడి జీవితం ఏమిటి అని. కానీ మౌనంగానే తన పని తాను చేసుకుని వెళ్ళిన వారు ఈరోజు ఏం చేస్తున్నారంటే చక్కగా వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నవారుగా ఉన్నారు.
ఈరోజు దేవుడు నీతోనే సూటిగా ఇదే మాట్లాడుతున్నాడు. నీ యవ్వనం అనే పునాది సరిగ్గా ఉన్నదా? ఒక ఇంటికి 4 పిట్టగోళ్ళు ఉంటాయి. 4 పిట్టలు, 4 సైడ్లు చెప్పండి, 4 పిట్టగోళ్ళు ఉంటాయి. ఈ పిట్టగోళ్ళు ఏమిటి? మొదటిది చెప్పండి, నాకు చెప్పే కదా, క్యారెక్టరు, ఓపిక, విధేయత, దేవుని మీద ఈ అనుభవాలు ఏ యవనస్తుడికైతే ఉంటాయో, ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులైతే ఈ అనుభవాల మీద ఆ బిడ్డల్ని నడిపిస్తూ ఉంటారో ఆ బిడ్డ యొక్క జీవితము దేవుని మీద పునాది వేయబడుతుంది. దేవునిలో బలపడడం అంటే నిజమైన భక్తి. చాలా మంది అంటూ ఉంటారు, అరే ఈ ప్రపంచంలో బలమున్నదే రాజ్యంరా, నీ చదువు నువ్వే చదువుకోవాలి, నీ పని నువ్వే చేసుకోవాలి అని ప్రపంచం అంటూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువునందు మీరు బలవంతులై ఉండండి. ప్రభువునందు మీరు బలవంతులు. ఇదిగో నువ్వు ప్రయత్నం చేయకపోతే విజయము సాధించలేవు, నీ ప్రతిభే నీకు రక్షణ అని అంటూ ఉంటుంది. ప్రభువునందు మీరు బలవంతులై ఉండండి. ప్రభువునందు మీరు బలవంతులై ఉండండి అంటే మనము దేవుని మీద ఆధారపడాలి. ఒక మంచి ఫ్యాను, మంచి స్విచ్, మంచి కనెక్షను, అది అందరికీ ఉపయోగపడాలని వరండాలో పెట్టారు. కానీ ఆ ఫ్యాన్ ఎందుకు పనిచేయడం లేదంటే కనెక్షన్ లేదు. ఏ కనెక్షన్ లేదు? కరెంట్ కనెక్షన్ లేదు. అలాగే దేవుని యొక్క శక్తితో నువ్వు అనుసంధానం అవ్వకపోతే నీకెంత ప్రతిభ ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఆ యొక్క బలము ఉన్నా కూడా ఉపయోగం అనేది లేదు. రెండవ మాటగా నేను చెప్తున్నా ఏమిటి అంటే, నీవు దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఎవరి బిడ్డలైన మనము. దావీదు గారు అంటున్నారు, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను అన్నాడు. అతని చేతిలో కత్తి లేదు, అతనేమో యుద్ధ నిరపరి కాదు, అతనికి ఏ రక్షణ కవచాలు లేవు. కానీ సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట అతడు గొలియాతు మీదకు వెళ్ళాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి గొలియాతుని అతడు జయించగలిగిన వాడిగా ఉన్నాడు. యవ్వన బిడ్డలైన మీరుతో నేను చెప్తున్న మాట, మీరు ఏ సందర్భాల్లో దేవుని మీద ఆధారపడుతున్నారు చెప్పండి. మన గుళ్ళో పిల్లోడు ఉన్నాడు, తడుగులో చదువుకుంటున్నాడు. అసలు చదువుకుంటాకి వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. మొన్న మధ్య వచ్చాడు. వాడిని చూసి వాడిని తమ్ముడు అనుకొని, యారా బాబు బాగున్నావా అని తమ్ముడు పేరు పెట్టి పిలిచాడు. వీడు కూడా తమ్ముడు అన్నట్టే పలికాడు. నాకు ఛాన్సేపు బుర్ర అర్థం కాల. ఇదేంటప్ప ఎట్ట మారిపోయాడు, బొద్దుగా చక్కగా దుట్టుముక్కలాగా ఉండేవాడు, సన్నగా తమ్ముడు సన్నగా ఉండేవాడు. అట్ట అయిపోయాడు. ఆడి పేరు పెట్టి పిలుస్తున్నా, తమ్ముడు పేరు పెడుతుంది. అనయా ఇది మా తమ్ముడు పేరు అన్న, ఇది నా పేరు అని నేను చెప్పాలి. ఇటు 3 సార్లు పిలిస్తే 3 సార్లు ఆ పేరుతో పెరిగాడు. నాకు అర్థం కాల. మళ్ళీ నేను చూస్తే పక్కంటాడు, అరే బాబు అని అసలు పేరు పెట్టాడు. అసలు పేరు పెడితే తీక్షణంగా ఆడు ముఖం చూస్తే ఎట్టుందో తెలుసా? 2 సంవత్సరాల క్రితం చూసిన ఆ దుంటి ముఖం మొహే కనపడుతుంది. ఇప్పుడు ఏమయ్యాడంటే బాగా సన్నగా డైటింగ్ చేసాడు. మరి ఏమైందో ఏంటో. అట్లనే వాడితో నేను మాట్లాడలేదంటే మాట్లాడు చూసి 2 సంవత్సరాలు. వాడు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడతాడు తెలుసా? సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చినప్పుడల్లా పొద్దున్నే 6 గంటలకు ఫోన్ చేస్తాడు. చెప్పండి, సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చినప్పుడల్లా పొద్దున్నే 6 గంటలకు ఫోన్ చేస్తాడు. మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళా సెమిస్టర్ ఎగ్జామ్స్ చూసారా, అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాడు. మధ్యలో ఈ మధ్యకాలంలో ఇంకెక్కడ ఫోన్ అంటూ ఉండదు. ఇప్పుడు మొదలైంది అనుకుంటా సెమిస్టర్, పొద్దున్నే చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటంటే, యవ్వన బిడ్డలైన మీరు ఎప్పుడు దేవుని మీద ఆధారపడతారు చెప్పండి. చెప్పాలి. నిజంగా మీరు ఏ సందర్భాల్లో దేవుని మీద ఆధారపడుతున్నారు? ఇక్కడ భక్తుడైన దావీదు శత్రువుని ఎదుర్కొనే క్రమంలో దేవుని యొక్క శక్తి ఏమిటో తెలుసుకున్నాడు. ఈరోజు దేవుని గనక నువ్వు చూడగలిగినట్లయితే, దేవుని ఇచ్చే అవకాశాలు, దేవుని చేతిలో ఉన్న గుప్తమైన నిధులు గనక నువ్వు చూడగలిగితే, మనుషుల వైపు నువ్వు చూడవు,
లోకం వైపు నువ్వు చూడవు. కానీ ఈరోజు అనేక మంది సమాజం ఏముంటుందంటే, అరే బాబు, ఇక నీ ప్రయత్నమే నీ విజయము, నువ్వు బలం ఉన్నోడిదే రాజ్యము, నీ ప్రతిభే నీ రక్షణ, ఖాళీ కూర్చుండే ఉపయోగం ఉండదు, ఏదోటి చేస్తా ఉంటే ఏదోటి అయితే అని అంటూ ఉన్నాం. కానీ దేవుడు ఏమన్నాడు, ఇదిగో ప్రభువునందు మీరు బలవంతులవ్వండి. గిద్యోను అంటున్నాడు, అయ్యా నేను ఎంతటి వాడిని, నేను బలహీనుడిని అంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, ఇదిగో నేను నిన్ను బలపరుస్తాను అంటున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక అతను మొబైల్ ఫోన్ కొనుక్కున్నాడు, చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఫోను, డిజైన్ బాగుంది, కానీ బ్యాటరీ వీక్గా ఉంటే, ఎంత గొప్ప ఫోన్ అయినా బ్యాటరీ రీఛార్జ్ లేకపోతే అది ఉపయోగపడదు కదా. అట్లాగే దేవుడు మన శక్తి కేంద్రము. దేవుడు ఎవరండి? మన శక్తి కేంద్రం. ఎవరైతే ఈ శక్తి కేంద్రం దగ్గరికి వస్తాడో, ఇదిగో మీరు ప్రభువునందు బలవంతులు కండి. ప్రభువునందు ఏమంటున్నాడండి? సర్వాంగ కవచం ధరించుకోండి, ప్రభువునందు మీరు బలవంతులు కండి. గిద్యోను లక్షల మందిని ఎట్లా ఎదుర్కోవడానికి వెళ్ళాడు? 300 మందితో వెళ్ళాడు. ఎంతమందితో వెళ్ళాడు? 300. అంటే ప్రభువునందు అతను బలవంతుడయ్యాడు కాబట్టి, దేవుని శక్తి అతను తెలుసుకున్నాడు కాబట్టి లక్షల మందితో యుద్ధం చేయడానికి అతడు వెళ్ళిన వాడుకున్నాడు. నీ ఎదుట గొప్ప పోరాటము, ఎంత గొప్ప పోరాటము, అంత పెద్ద విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రభువు మీద ఆధారపడినప్పుడు. హల్లెలూయా. అంటే నేను చెప్తున్నా, ప్రార్థనలో బలపడము అంటే ఇది ఒక పవర్ స్టోర్. వాక్యములో మనము బలపడాలి. ఇది ఆత్మకు ఏమిటో తెలుసా? ఆహారము. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? ప్రార్థన అనేది మనకు శక్తి కేంద్రము. అన్న ప్రార్థన చేసింది, ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు కార్చింది, ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కన్నీరు కార్చింది. అది ప్రార్థనలో ఉన్న శక్తి అంటే. అందుకే ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే మన శక్తి కేంద్రం చేస్తుంది. వాక్యము, వాక్యాహారము తిననేలా నా ఆత్మకు బలము ఎట్టు లభించును. ఇప్పుడు మీకు ఏదైనా సరే కోపం వచ్చింది అనుకోండి, కోపం వస్తే ఎంతమంది మీరు వాక్యాలు తీసి ఎదుటివారు పోట్లాడుతుంటే పోట్లాడదగ్గట్టుగా వాక్యం చెప్పగలుగుతారు చెప్పండి? దావీదు గారికి ఇబ్బంది వచ్చింది, ఆయన ఏం చేసి తెలుసా? నాట్యం ఆడాడు. ఏమాడాడండి? నాట్యం ఆడాడు. మన సంఘంలో ఒక అమ్మాయి ఉంది, పేరు అడగొద్దు. ఆమె గనక కోపం వస్తే వాక్యాల్లో శాపాలు తీసుకొస్తే మాట్లాడితే, బైబిల్ గ్రంథంలో ఉన్న శాపాలు తీసుకొచ్చి మాట్లాడితే, నేను చాలా మందిని బూతులు తిట్టేవాళ్ళని చూశాను, కానీ ఈమె వాక్యాల ద్వారా మనుషులు తిట్టేవాళ్ళని ఆమెనే చూసా ఫస్ట్ టైం. అంత నేను ఆమె తిట్టిందని నేను అంటలేదు, కానీ ఆమెలో అంత వాక్య పరిజ్ఞానము నేర్చుకుంది. ఇప్పుడు యవన బిడ్డలైన మీతో నేను చెప్తున్న మాట, అత్తాకి యవన బిడ్డలు అంటున్నాను, మీతో నాకు సంబంధం లేదు మీరు అనుకోవద్దు. వింటున్న మీకు కూడా, ప్రభువునందు మీరు ఎవరు? మీరు ఇంకా పిల్లలే. ప్రభువునందు మీరు ఎవరండి? పిల్లలే. అందుకే మనకి బలహీనత వచ్చినాక మీ దగ్గర ఉన్న వాక్యం అని చెప్పండి. యెహోవా రఫా, నన్ను స్వస్థపరచుము. మనందరం అంటాం, ఇదిగో నువ్వు చేసేది అంతా చూసుకున్నా, నాకేం దేవుడు చూసుకుంటాడులే అంటావు కదా మనం. దానికి ఏం చెప్పాలి చెప్పండి? యెహోవా ఈరే, యెహోవా ఈరే. ఈ మాటలు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు పరీక్ష వచ్చింది, అలాగే బలహీనత వచ్చింది, కురుంగిపోయి ఉన్నావు, గుండె చెదిరిన వాడిగా ఉన్నావు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ప్రతిదానికి నీకు దగ్గర వాక్యం ఉందా? అలా చెప్తున్నాను. ఈరోజు నేను ఏదో గొప్ప ప్రసంగం చేసి మిమ్మల్ని అందరూ ఉరితులుగా తగితే రాలేదు, కానీ కొన్ని విషయాలు తెలియపరచాలనే ఈరోజు కావాలని వచ్చి, కావాలంటే మామూలుగా రావడమే ఈ ప్రసంగంతో వచ్చి. దేవుని మీద ఆధారపడ్డము. రెండవది, మనమందరము కూడా మన మార్గాలు దేవుడు మనకు తెలియజేయాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. ఇక్కడ దేవునిలో నడిచే యువత ఎవరైతే ఉంటారో,
ఈ యువతను దేవుడు ఏం చేస్తాడు అంటే స్థిరపరిచేవాడుగా ఉంటాడు. ఈరోజు సమాజం ఏమంటుంది? యవ్వన బిడ్డలైన వారిని, నీ దారి నువ్వే చూసుకోవాలి, నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది, ఎవరి మాట వినొద్దు, ముందుకే వెళ్ళిపో అంటూ ఉంటుంది. సామెతలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. ఒకడు తాను చేయబోయినది యెహోవా వారి నడకను స్థిరపరచును. చూడండి, ఒకడు తాను చేయబోయినది ఆలోచిస్తాడటండి, కానీ దేవుడు ఏం చేస్తాడట? వాని నడకను స్థిరపరుస్తాడు. మనం అనుకుంటాం ఇదంతా నా వల్లే కదా, నేనే కదా చేస్తున్నాను అనుకుంటాం. ఒక చిన్నపిల్లాడు చేపట్టుకుని నడిపిస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లాడు అనుకున్నాడు, నేను రోడ్డు మీద ఎంత చక్కగా నడుస్తున్నాను, ఎంత ట్రాఫిక్ ఉన్నా నేను ఎంత చక్కగా నడుస్తున్నాను అని ఆ పిల్లవాడు మనసులో అనుకుంటాడు. కానీ అదే పిల్లవాడిని కనుక మనం ఒంటరిగా రోడ్డు మీద పెట్టామనుకోండి, అటు ఇటు ట్రాఫిక్ వచ్చిందనుకోండి, ఏం చేయాలో అర్థం కాక ఉన్న చోట నిలబడి ఏడుస్తాడు. వాడికి ఎటు వెళ్ళాలో తెలియదు. కానీ తండ్రి చేయబట్టుకున్నప్పుడు వాడేమనుకున్నాడు? నేను కాబట్టి నడుస్తున్నాను, నేను కాబట్టి ఇట్లా స్వతంత్రంగా అడుగులు వేయగలుగుతున్నాను అనుకున్నాడు. కానీ తండ్రి చేయి విడిచినప్పుడే కదా అతని శక్తి ఏమిటో, అతని జ్ఞానం ఏంటో అతనికి అర్థమైంది. అట్లాగే ఒకడు యోచన చేస్తాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు? మన యొక్క అడుగులను స్థిరపరిచేవాడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనకి ఎట్లాంటి వారు అంటే ఒక GPS మ్యాప్ లాంటి వారు. మన మార్గంలో వెళుతున్నప్పుడు లెఫ్ట్ వెళ్ళాలో రైట్ వెళ్ళాలో చెప్తుంది, ముందుకు వెళ్ళాలో ఆగాలో చెప్తుంది. అంతటితో ఆగుతుందా? ఏ మలుపు తీసుకోవాలో చెప్తుంది. ప్రతి మలుపులోనూ మనతో ఈ GPS ఏం చేస్తుందో తెలుసా? మాట్లాడుతూనే ఉంటుంది ప్రతి మలుపులో. అట్లాగే దేవుని స్వరము కూడా ప్రతి మలుపులోనూ ప్రతి అడుగులోనూ ఆయన మనతో మాట్లాడేవాడుగానే ఉంటాడు. ఏసేపు చెరసాల్లో ఉంటే దేవుడు మాట్లాడటం ఆపేశాడా? ఏసేపు చెరసాల్లో ఉన్నా కూడా దేవుడు అతనికి కలభావాన్ని తెలియజేయలేదా? ఈరోజు నీ చెర అనుభవం ఏమైందో, నీవు గనక దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే యవ్వన బిడ్డలైన వారు, దేవుడు మీకు తోడయుండును గాక. ఎందుకంటే ఏసేపు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన కలభావమే ఏసేపుని ఏం చేసింది? స్థిరపరిచింది. ఏసేపుని స్థిరపరిచింది. నువ్వు దేవుని మీద ఆధారపడితేనే స్థిరపడతావు, నువ్వైనా నేనైనా. ఇక్కడ దానియేలు ఉన్నాడు, అతను ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇబ్బందికరమైన అనుభవాలు ఉన్నాయి, కానీ ఎవరి మీద ఆధారపడ్డాడు? సింహాల బోను కూడా ఉంది, అయినా ఎవరి మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆ రాజు తర్వాత ఇంకా 2 రాజులు మారారట. ఆ రాజు తర్వాత అయినా కూడా దానియేలు యొక్క స్థానాన్ని దేవుడు కల్పించలేదు. హల్లెలూయా. ఆ విధంగా దానియేలు దేవుడు ఏం చేశాడు తెలుసా? స్థిరపరిచిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనము దేవుని మీద కనుక ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. సామెతలు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. మనం హైదరాబాదు వెళ్ళి ఈ యొక్క ప్రాంతానికి వద్దామనుకున్నప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, మ్యాక్సిమం ఏ ట్రైన్ ప్రిఫర్ చేస్తామో తెలుసా? డబ్బులు పోయినా కూడా స్పీడ్గా వెళ్ళే ట్రైన్ని ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే దాని ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ, దాని హాల్ట్లు తక్కువ, దాని వేగము ఎక్కువ. అది అంత స్పీడ్గా వేగంగా ఎట్లా వెళ్ళగలుగుతుంది? అంత యాక్యురేట్గా అనుకున్న సమయానికి గమ్యాన్ని ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎట్లా తీసుకురాగలుగుతుంది? ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ గొప్పదా అంటే నేనేమంటానంటే, ఇక్కడ ట్రైన్ ఎంత స్పీడ్ ఉన్నా, దానికి ఇంజిన్ కెపాసిటీ ఎంత ఉన్నా, పట్టాలు అనేవి సరిగ్గా ఉంటేనే లక్ష్యం అనేది చేరగలుగుతాం. ఈ పట్టాలు దాన్ని మోస్తేనే, ఈ పట్టాలు ఆ యొక్క ట్రైన్ యొక్క చక్రాలను పక్కకు తప్పుకోకుండా జాగ్రత్తగా నడిపిస్తేనే దాని వేగం అనేది ఉపయోగంగా ఉంటుంది. దాని ఇంజిన్ సామర్థ్యం అనేది వేగంగా తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ పట్టా తప్పితే
ట్రైన్ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి చెప్పండి? ట్రైన్ యాక్సిడెంట్లు ఎప్పుడూ కూడా పట్టాలు తప్పడం వల్లే. ఇప్పుడు ట్రైన్లో ఉందా గొప్పతనం, పట్టాల్లో ఉందా గొప్పతనం? చెప్పండి. పట్టాల్లోనే గొప్పతనం. మరి పట్టాలు ఎలాంటివి? ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు మనకి ఎలాంటి వాడు అంటే ఒక ట్రాక్ లాంటి వాడు. కీర్తనలో 119వ అధ్యాయము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. అంటే దేవుడు మనకి ఎలాంటి వాడు? ఒక ట్రాక్ లాంటి వాడు. నిజంగా మనము ప్రార్థన చేస్తున్నామా, వాక్యాన్ని కలిగి ఉన్నామా, దేవుని మీద ఆధారపడతాం. ఈ ట్రాక్ నీలో ఉందా? నీలో ప్రతిభ ఉంది, చదువు ఉంది, సామర్థ్యం ఉంది. కానీ నీ పాదములకు దేవుని వాక్యం అనే దీపము, దేవుని వాక్యమైన ట్రాక్ నీ పాదాలకు ఉందా? అది నీ త్రోవకు వెలుగుగా ఉందా? ఖచ్చితంగా అప్పుడు నీలో ఉన్న ఆ సామర్థ్యం అనేది బహిర్గతం అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడో విషయం అంటే, ఎవరైతే దేవుని మీద మొదట పునాది ఉండాలి. మొదట ఏముండాలంటున్నానండి? పునాది ఉండాలి. రెండవది అతడు దేవుని మీద ఆధారపడాలి. ఎవరైతే దేవుని నమ్ముకుంటాడో దేవుడు అతను ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఇక నాలుగవది, మన జీవితంలో స్థిరపరిచే క్రమంలో ఆలస్యం అవుతుంది. యవనస్తులైన వారందరికీ, ప్రతి యవనస్తుడికి జరిగే అనుభవాలు ఇవే. చదువుకుంటాడు, ఉద్యోగం ఆలస్యం అవుతుంది. జాబ్ చేద్దాం అనుకుంటాడు, అనుకున్న అవకాశాలు, ఆపర్చునిటీస్ రావు. కానీ మనకంటే ముందున్న వారికి ఆపర్చునిటీస్ వస్తాయి, వారికి బెటర్ పొజిషన్స్ వస్తాయి, బెటర్ ప్లేస్మెంట్స్ వస్తాయి. కానీ నీ జీవితంలో ఎందుకో కానీ ఎఫర్ట్ పెడుతున్నా కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోతున్నా. దేవుడు మర్చిపోయాడా ఏంటి? నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి ఏంటి ఫలితం అని వెంటనే నిరాశ అనేది వస్తుంది. మన జీవితంలో కూడా కొన్ని ఆలస్యంగానే జరగాలి. కొంతమంది చదువుగానే పిల్లో అంటారు. ఆడపిల్ల పెళ్లి చేస్తే బాధల ఎట్టగా కట్టుకునేవాడు ఏం చేస్తాడండి? పోషిస్తాడు. మగపిల్లవాడు పెళ్లి చేస్తే నువ్వే పోషించాలి. ఏం పోషించాలండి? పెళ్ళన్న పాత్ర పోషించాలి. ఇప్పుడు కొన్ని విషయాలు బిడ్డల యొక్క విషయంలో తొందరగా జరగకూడదు. ఇక్కడ మన జీవితాల్లో కూడా కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి. అబ్రహాం విషయంలో ఆలస్యం అయ్యింది, సంతానం ఆలస్యమైంది. కానీ విశ్వాసాన్ని కోల్పోయాడా? లేదు. కాబట్టి విశ్వాసులకి అబ్రహాంని ఏం చేశాడు తెలుసా? తండ్రిగా చేశాడు. ఒకరోజు అదే అబ్రహాముని నీవు నీ బిడ్డను నాకు ఇవ్వన్నాడు. ఏమాత్రం వెనకాడుకోకుండా యెహోవాయే చూచుకున్న బిడ్డను దేవునికి అర్పించడానికి కత్తెత్తేసాడు. దేవుడు విశ్వాసాన్ని ఆ విధంగా పరీక్షించాడు. ఆలస్యమైన బిడ్డను ఏమంటావు ప్రభా అని అబ్రహాం వెళ్ళా. దేవుని చిత్తానికి తల వంచాడు. కాబట్టి ఇప్పుడు అనేక మందికి అబ్రహాం ఎలాగున్నాడంటే విశ్వాసులకు తండ్రిగా. అతడు ఎవరు నెత్తి మీద చేపెట్టి దీవిస్తే ఆ తరం దీవించబడుతుంది. హల్లెలూయా. యాకోబు తల్లి గర్భంలో ఉండగా ఎందుకు అన్నయ్యక కాలు పట్టుకుని లాగాడు తెలుసా? తండ్రి గుడ్డివాడై ఉన్నప్పుడు ఎందుకు మోసం చేసి తండ్రి దేవుని పొందుకున్నాడు తెలుసా? ఆస్తి సంపాదించాలని కాదు, తన పితరులకి దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమిటి ఆశీర్వాదం తెలుసా? వారి చేతులెత్తి ఎవరినైతే దీవిస్తారో వారు దీవించబడతారు. ఇప్పుడు యాకోబు తిరిగి వచ్చేటప్పుడు లాబానికన్నా గొప్పోడు, లాబానికన్నా ఎక్కువ ఆస్తిని సంపాదించాడు. తన ఆస్తిని 2 ముక్కలు చేసినా నాకు ఏ భయం లేదు, ఒక ముక్క పోయినా ఇంకో ముక్కతో నేను జీవితాంతం వెళ్ళబుచ్చేస్తానన్నంత సంపాదించాడు యాకోబు. మరి అంత సంపాదించిన యాకోబు దేవుని దగ్గర రాత్రంతా పెనుగులాడుతున్నాడు. ఏమని పెనుగులాడుతున్నాడు? నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నీకు ఇంకేం కావాలా? ఆశీర్వాదం, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఎంతమంది బిడ్డలు ఉన్నారు, 12 మంది డజన్ మంది పిల్లలు కన్నా. ఓ లాబాను నీకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు, 2 మగపిల్లలు. కానీ యాకోబుకి ఎంతమంది? గంపడ పిల్లలు కన్నాడండి యాకోబు. మరి ఇంకా ఎందుకు దీవెన గురించి మాట్లాడుతున్నాడు? యాకోబు కోరుకునే దీవెన ఏంటో తెలుసా? నేను ఎవరిని ఎత్తి మీద చేయబెట్టి దీవిస్తానో వారు దీవించ. అందుకే యేసే పట్టండి తన బిడ్డలైన వారిని ఎక్కడ తీసుకెళ్ళాడు? యాకోబు మీద తీసుకెళ్ళాడంట.
ఈ చెయ్యి ఎదురుగా ఉన్నవాడేమో ఈ చెయ్యి ఎదురుగా ఉంది కదా, ఈ చేతిని ఎట్ట పెట్టాడంట, ఈ చేతిని ఎట్ట పెట్టి తీసేస్తున్నారు. మనష్షే ఎఫ్రాయిము యొక్క విషయం. ఇప్పుడు వాస్తవంగా యాకోబుకు పుట్టిన 12 మంది సంతానం 12 గోత్రాలు అవ్వాలి. కానీ 12 గోత్రాలు అవ్వాల్సిన విషయంలో ఇప్పుడు యాకోబు ఆ యోసేపు యొక్క సంతానం ఇద్దరు కొడుకులను ఏం చేశారంటే ఈ 2 గోత్రాల స్థానంలో పెట్టాడు. మనష్షే గోత్రము, ఎఫ్రాయిము గోత్రం. ఎంతగా యాకోబు దీవెన పొందుకున్నాడు తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్న 4వ విషయం ఏమిటంటే, మన జీవితంలో ఆలస్యమయ్యాయని నీవు ఆందోళన పడవద్దు అని నేను చెప్పడమే. అప్పుడప్పుడు మగమహారాజులకి వంట వండాలని ఆశ పుట్టింది ఒక మగమహారాజు. వాళ్ళ ఆవిడతో అన్నాడు, ఎప్పుడు నువ్వే వండుతున్నావు కదా, ఇవాళ నేను సాంబార్ వండుతా. వాళ్ళు ఏం వండుతా అన్నాడండి? సాంబార్ వండుతా అన్నాడు, కానీ ఎట్ట వండాలో తెలియదు. వండుతా అన్నాడు కానీ ఎట్ట వండాలి. రోజుకి భారీ కూరగాయలు మాత్రం కోసిస్తాడు. ఏమండి, రోజుకి భారీ ఏం కోసిస్తున్నాడు? కూరగాయలు కోసిస్తున్నాడు. సాంబార్ కూరగాయలు ఎట్లాగో తెలుసు కాబట్టి పెపాకరమయ్య, ఇప్పుడు చూడండి, ఈ కూరగాయలు ఎట్లా కోయాలో తెలుసు కాబట్టి చక్కగా కూరగాయలు కోసిచ్చేసాడు. కోసిచ్చిన తర్వాత సాంబారు వండాలి. సాంబార్ ఎట్లా వండాలి? ఏమన్నాడు? దాకలో వేసి కాదండి, ముందు పొయ్యి అంటే దాకలో వేసిన కాదండి, ముందు నీళ్ళు పోయండి. ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత ఏం చేయమందండి? ఆ ముక్కల్నే. ఇప్పుడు ఈయన బాధ ఏమిటంటే ఉప్పు తీసుకున్నాడు. ఉప్పేసేనా అంటున్నాడు. ఏమన్నాడండి? ఉప్పే కాదండి, ఆగండి. కాసేపు ఆగింది. ఉప్పైనా కాదండి, ఆగండి. ఆ ముక్కలన్నీ ఉడికిన తర్వాత, ఆ సారం దిగిన తర్వాత దానిని బట్టి ఇప్పుడు ఏమందంటే ఉప్పు ఏమంది. ఈ ఉప్పు ముందే వేయొచ్చు కదా అని తన భార్యని అడిగాడు. ఏమంటే ముందే వేయొచ్చు, కానీ ముందే వేస్తే పదార్థం యొక్క రుచి అనేది చెడిపోతుంది, మారిపోతుంది. అందుకే ఉప్పుని ఎప్పుడు వేయాలటండి? కూరగాయలు వండిన అక్కలారా, ఎప్పుడు వేయాలి ఉప్పు చెప్పండి? అమ్మా, మీ ఆయనకి చప్పుడు కూరలు పెడుతున్నారు, ఉప్పుడు కూరలు పెడుతున్నారు. ఉప్పు ఎవరైతే ముందు వేస్తారో ఆ కూర రుచి. ఉప్పు ఎవరైతే ఆఖరణ వేస్తారో ఆ కూర రుచి అనుకున్న విధంగా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఉప్పు అనేది వేయాలి, కానీ ఎప్పుడు వేయాలి? ఒక సమయం వచ్చినప్పుడు వేయాలి. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, కానీ ఒక సమయం వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే వేచి ఉండు వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక బిడ్డ, నేను ప్రెగ్నెన్సీ అని అందనుకోండి. ప్రెగ్నెన్సీ అంటే వెంటనే బిడ్డను కంటదా తల్లి? 9 మాసాలు, ప్రతి మాసం కూడా ఆ గర్భంలో ఉన్న శిశువుకి ఏంటో తెలుసా? కనిపించని ఎదుగుదలే. ఇంకా ఎంతకాలం అంటారు. కానీ ముందే వస్తే ఆ బిడ్డ సరి అయిన ఎర్లీ బర్త్ ఏమవుతుందంటే బిడ్డ చనిపోతాడు. అందుకే లేట్ అవుతున్న కొలది ఆ బిడ్డలో ఒక్కొక్క శరీర భాగం అనేది ఏమవుతుందో తెలుసా? డెవలప్ అవుతూనే ఉండు. అట్లాగే నీ జీవితంలో ఆలస్యమయ్యే కొలది దేవుడు తగిన వాటిని సిద్ధం చేయనుగాక. హల్లెలూయా. ఎవరైతే స్థిరపరుస్తారో దేవుడు స్థిరపరిచే వారి విషయంలో ఆలస్యం జరుగుతుంది. యోసేపు విషయంలో 13 సంవత్సరాలు, దావీదు విషయంలో 17 సంవత్సరాలు, అబ్రహాం విషయంలో 25 సంవత్సరాలు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసిన వారిని మర్చిపోయాడా? ఈరోజు నీ జీవితంలో ఆలస్యం ఉండవచ్చు, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఇక చివరిగా నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, ఇక్కడ ఆ బిడ్డలైన వారి యొక్క విషయంలో తల్లిదండ్రులైన వారికి, సంఘానికి పాత్ర ఉంది. కుటుంబంలో బిడ్డలైన వారు ఎదగాలి, దేవుల్లో ఉండాలి అంటే తల్లిదండ్రులకి, సంఘానికి, ఇద్దరికి పాత్ర ఉంది. బాలుడు నడవలసిన త్రోవను 22 సామెతలు 6వ వానికి నేర్పించుడి, వాడి పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. తల్లిదండ్రులు బిడ్డలైన వారికి ఏం చేయాలి? మార్గం చూపించాలి, ఒత్తిడి కాదు. వాళ్ళు ఎట్ట చదువుతున్నారు చూసావా? లచ్చలు పెట్టి పోషిస్తున్నాను నేను, బట్టలు పెట్టి చదువుతూ ఉన్నా. ఇట్లాగే మా ఫ్రెండ్స్ మేము ఏం చేసాం తెలుసా? చదువుకున్నామండి. చదువుకున్న తర్వాత
నేను మామూలుగా వెళ్ళి అందరితో పాటు వెళ్ళి చదివిస్తే నాకు అనుకున్నట్టుగా ఒక మంచి మార్క్స్ వచ్చింది. నాకంటే ఎక్కువగా రోజు లక్షలు పెట్టి వేరే కాలేజీలో చదివించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. ఆ నాన్నకి నేను వస్తుంటే ఏమయ్యేదంటే మండిపోతా ఉండేది. అరే బాబు, నువ్వు మాత్రం మా ఇంటికి రావద్దురా, నువ్వు మాత్రం వాళ్ళ బాధ ఏమిటంటే ఖర్చు లేకుండా చదువుకున్నాడు, ఎక్కువ మార్కులు వచ్చినాయి ఈయనకి. ఖర్చు పెట్టి చదువుకున్న ఈడు బడుద్దాయి లాగే ఉండి మార్కులు రాలేదు. అంటే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, తల్లిదండ్రులైన వారు ఒత్తిళ్ళు, వాడిట్టయిపోయాడు వీడిట్టయ్యాడని. అందరూ చదువుకునే పెద్ద పెద్ద బిలియనీర్లు అయ్యారా? ముఖేష్ అంబానీ ఎంబీఏలు చదివాడని రిలయన్స్ ఇండస్ట్రీని వెళ్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, అయ్యా బాబు ఈ మాట మాత్రం ఎందుకు చెప్తున్నావు చెప్పొద్దాయి అంటారేమో. చదువు ఏమిటండి? జ్ఞానం అది. కానీ ఆలోచన దేవుడు ఇవ్వాలి. ఆలోచన అనేది చదువుకున్న వారు ఉద్యోగం చేసి కొంతవరకు ఎదగలుగుతారు, కానీ ఎంటర్‌ప్రీనియర్లు ఆ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇస్తారు. దేవుడు ఈ ప్రాంతంలో ఉన్న యవ్వన బిడ్డను అట్లా దీవించునుగాక. హల్లెలూయా. అంటే మీ ఉద్దేశం చదువు మానేమనా? చదువు ఒక స్థాయి వరకు జ్ఞానం. మా నాయనమ్మ గారు ఏమనేదంటే, నాన్నగారు సేవా పదంలో ఉన్నప్పుడు బిడ్డలైన వారిని సేవకు నడిపిస్తాను అంటే, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదువుకొనియండి. ఎందుకు నాయనమ్మ ఎట్లా అన్నావు అంటే, అరే బాబు, ముఖం కడుక్కున్నాం అనుకో ఏ ఆహారమైనా తినవచ్చు. పాస్ నోరు ఉందనుకో ఏం తినాలన్నా ముఖం కడుక్కోలేదు అనాల్సి వస్తుంది. అందుకే మీరు ముఖం కడుక్కున్నారు అనుకోండి, ఏదైనా తినొచ్చు. చదువు అట్లాంటిదిరా. ఈ చదువు అనేది మీకు ఉన్నట్లయితే ఈ చదువు మీకు ఒక జ్ఞానం తీసుకొస్తుంది. ఈ చదువు మీకు ఏం చేస్తుంది? జ్ఞానం తీసుకొస్తుంది. రియాలిటీ ఏంటో మీకు తెలుస్తుంది. ఊహల్లోకంలో కాకోకుండా వాస్తవిక ధోరణి అనేది మీకు తెలుస్తుంది అని ఆ రోజు మా అమ్మగారు చెప్పారు. ఈరోజు దాని యొక్క ఫలితం అనేది మేము అనుభవిస్తున్న వారుగా ఉన్నాం. హల్లెలూయా. అందుకే మేము ఊహల్లోకి ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా బోధ అనేది చేయవారుగా ఉంటాం. అది జరిగిపోద్ది ఇది జరిగిపోద్దని ఏం చెప్పండి, గ్యాస్ కొట్టం, బెలూన్లు పోతాం, గాలి కొట్టం. కానీ ఇలా చేస్తే మటుకి జరిగిద్దని మాత్రం వాస్తవాన్ని మాత్రమే చెప్తూ ఉంటాం. ఇప్పుడు మన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర నేను చెప్తున్నాను. బిడ్డలైన వారు ఎదగాలంటే బాలు నడవస్త్రవానికి నేర్పే క్రమంలో ఏముండకూడదు? ఒత్తిడి ఉండకూడదు. ఇప్పుడు రెండవ మాట సంఘం పాత్ర. తల్లిదండ్రులతో పాటు ఏ పాత్ర ఉన్నాడో యవనస్తుడు ఎదగాలంటే సంఘం పాత్ర కూడా ఉండాలి. ఈ సంఘం ఏం చేస్తుందంటే ప్రతిదానికి పోలికలు పెడతాయి. ఈడు బాగుపడతాడంటావా? వాడేదో జీవితంలో ఎదగాలని స్థిరపడాలని వాడు ఆలోచనలు వాడు ఉంటాడు. ప్రతిదానికి పోలికలు పడుతూ ఉంటాడు. ఎవడో కొంచెం సన్నాసిగా తిరిగాడు అనుకో, ప్రతిదానికి ఈయన తీసుకెళ్ళి ఆడికంటే ఇస్తారన్నమాట. ఈడి వరకు కట్టగా అయిపోద్ది. ఏ సంఘటన జరిగిన ఎక్కడైతే నష్టపోయింది అనుకో, ఈయన తీసుకెళ్ళి మళ్ళీ ఆయన తగిలిస్తారన్నమాట. సంఘంలో సమాజం. ఇప్పుడు సమాజం గురించి నేను చెప్తున్నా, సంఘం గురించి నేను చెప్తున్నా. ఒక బిడ్డ ఎదగాలి అంటే సంఘం పాత్ర కూడా అందుట్లో ఉండాలి. ఎప్పుడు ఎదుటోళ్ళతో పోలికలు పెట్టి ఎదగాలనుకున్న వాడిని అణిచేయొద్దు. ఎదగాలనుకున్న వాడిని అణిచేయవద్దు. ఇక్కడ ఒక ఇంటిని ఒక వ్యక్తి నిర్మించాడు. ఒకవైపు ఏమో ఎత్తుగా ఎదిగే చెట్లు పెట్టాడు. వెనకమాల పక్క ఎత్తు మీద ఉంది ఇల్లు, ఎడాంబరంగా ఉంది ఇల్లు. ఎదరవైపు ఏమో చిన్నగా ఎదిగే చెట్లు పెట్టాడు. అతను అనుకున్నాడు, నేనున్నా లేకపోయినా ఈ చెట్లు అనేవి నా తర్వాత తరానికి ఆసరాగా ఉంటుంది. రెండు ఆలోచనలతో పెట్టాడు. ఎందుకంటే ఎవడన్నా ఆక్రమిద్దామంటే ముందే ఏం పెట్టాడండి? కటవ పెట్టాడు. రెండో ఆలోచన ఏంటో తెలుసా? ఎడాంబరంగా ఉంది కాబట్టి పెద్ద పెద్ద గాలి అనేది వచ్చినప్పుడు మొట్టమొదటి గాలి దేన్ని ఆపుతుంది చెప్పండి? చెట్ల. పూర్తిగా గాలి అయితే ఆపుతుందా? ఆపదు. కానీ వేగంగా వచ్చే గాలి మాత్రం ఆపుతుంది. ఇప్పుడు సంఘంలో కూడా ఇదే చేయాలి. సంఘము పెద్ద చెట్టుతో పోల్చబడింది.
యవన బిడ్డలైన వారికి ఆకర్షణ రాక మానవు, ఆవేశాలు రాక మానవు. అట్లనే పూర్తిగా ఆకర్షణలో పడుకోకుండా ఈ పెద్ద చెట్లు ఏం చేయాలంటే ఆపగలగాలి. వారి అనుభవాన్ని ప్రార్థనాపూర్వకంగా కానీ దైవికంగా కానీ ఉపయోగించి ఆ ఆకర్షణల్ని ఆపగలగాలి. లోకం అతనిలోకి రానియకూడదు. చిన్న చెట్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? ఇవి పశువుల నిమిత్తం. లోపల ఏవో గార్డెన్ పెంచుకున్నాడు, పూల మొక్కలు పెంచుకున్నాడు. అవన్నీ రాకుండా ఉండాలంటే ఈ ఎత్తు చెట్లు ఏం చేసినాయి ఏంటండి, ఒక కట్టలాగా కంచిలాగా ఏర్పాటు చేయాలి. అట్లాగే తల్లిదండ్రుల ప్రార్థన చిన్న చెట్లతో పోల్చబడినప్పుడు సంఘం యొక్క ప్రార్థన పెద్ద చెట్లతో పోల్చబడింది. రెండు రకాలుగా, ఒకటి గాలి నుంచి ఆపింది, రెండు పశువుల నుంచి ఆ ఇంటిలో ఉన్న ఆ చక్కటి మొక్కల్ని రక్షించగలిగి. అట్లాగే ఒక ఎదుగుచున్న యవ్వన బిడ్డ పక్షంగా సంఘ ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన. ఈరోజు బిడ్డలుగా ఉన్న నీవు, తల్లిదండ్రులుగా ఉన్న మీరు గనక మీ బిడ్డలకి ఈ విధమైన రక్షణ ఇవ్వకపోతే నీ బిడ్డలకి ప్రపంచం నేర్పిస్తుంది. నీవు గనక ప్రార్థన చేయకపోతే ప్రపంచం నీ బిడ్డకి ఏదో విషయం నేర్పిస్తుంది. తల్లిదండ్రులైన వారు నేను చెప్తున్న మాట. మరి ఎంతవరకు నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు మోకరించి నీ బిడ్డ పేరు ఎత్తి ప్రార్థన చేయి. నీ బిడ్డ భవిష్యత్తు గురించి దేవుని సన్నిధానంలో పెట్టు. వాడు కుటుంబంలో గుమ్మం బయట అడుగు వేయంగానే నువ్వు దేవుని ముందుకు వెళ్ళు. అయ్యా, ఇంట్లో వరకు నేను కాపాడా, వాడు రోడ్డు మీద అడుగు వేశాడు కాబట్టి నేను అందుబాటులో ఉన్నా అని దేవుని ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ బిడ్డ యొక్క అడుగులు దేవుని ద్వారా స్థిరపరిచేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఒక యవ్వన బిడ్డ ఎదగాలి అంటే ఆ ఇంట్లో యవ్వన బిడ్డ పాత్ర మాత్రమే కాదు, ఆ ఇంటిలో ఇంటి ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన, పెద్ద చెట్టు రక్షణ ఉండాలి, చిన్న చెట్టు రక్షణ ఉండాలి. ఈ ప్రాంతంలో యవ్వన బిడ్డలైన వారు బలవంతుని చేతుల్లో బాణాలుగా ఉండాలంటే బాధ్యత ఎవరిది? పెద్ద చెట్టుకి ఎక్కువ బాధ్యత ఉందా, చిన్న చెట్టుకి ఎక్కువ బాధ్యత ఉందా? రెండు చెట్లకి బాధ్యత. రెండు చెట్లు కంచే, రెండు చెట్లు కాపుదలే. ఒక చెట్టేమో గాలి నుంచి కాపుదల, ఒక చెట్టేమో పశువుల నుంచి కాపుదల. ఈరోజు అటువంటి కాపుదల యవ్వన బిడ్డల పక్షంగా దేవుడి సంఘములో ఉంచును గాక. దేవుడు కొద్ది మాటలు అనేకుల్లో దీవించును గాక.